ఈరోజు జరిగిన రెండవ టీ20లో భాగంగా ఆస్ట్రేలియా మొదటగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. హేజల్వుడ్ దెబ్బకు ఇండియా టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకొల్లింది. హేజల్వుడ్ వేసిన బంతిని గిల్ మిడ్ ఆఫ్ వైపుగా ఆడి క్యాచ్అవుట్ ఇచ్చి వెనుతిరిగాడు. హేజల్వుడ్ వేసిన బౌన్సర్ బంతి సూర్యకుమార్ కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ పరుగులేమీ చేయకుండానే హేజల్వుడ్ బౌలింగ్లో అవుట్ అవ్వాడు. ఇకపోతే సంజు శాంసన్ కూడా 2 పరుగులకే అవుట్ అవ్వడం టీమిండియా కష్టాల్లోకి వెళ్ళింది. అభిషేక్ శర్మ ఫైర్ దూకుడుతో ఆడుతూ 68 రన్లు చేసి క్రీజ్లో నిలబడ్డాడు. అటు హర్షిత్ రాణా కూడా మంచి ప్రదర్శన కనబర్చాడు. కానీ స్ట్రైక్ అభిషేక్ శర్మకు వెళ్ళకపోయాడు. టీమిండియా స్కోరు అనుకున్నంత చేరలేదు. కేవలం 125 పరుగులు మాత్రమే చేసింది. అటు రెండవ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ దిగిన ఆసీస్ హెడ్ ఏమాత్రం దూకుడు తగ్గలేదు. వరుణ్ చక్రవర్తి తన మంచి బంతితో ట్రావిస్ హెడ్ను బయటకు పంపించాడు. తిలక్ వర్మ అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు. అటు మిచెల్ మార్ష్ కూడా మంచి ప్రదర్శన కనబర్చాడు. అటు కుల్దీప్ యాదవ్ వేసిన ఓవర్లో ఏకంగా ఒకే ఓవర్లో మార్ష్ 2 సిక్స్లు 2 బౌండరీలు బాదాడు. దీంతో ఆస్ట్రేలియా విజయం ఇంకా దగ్గరైంది. అటు బుమ్రా చివర్లో మంచి బౌలింగ్ చేసినా కానీ ఇండియాకి విజయం దక్కలేకపోయింది. చివరగా ఆస్ట్రేలియా 14.2 బంతుల్లోనే విజయం సాధించింది. చివర్లో బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ మంచి బౌలింగ్ వేసినా కూడా ఏం ఫలితం లేకుండా పోయింది. దీంతో సిరీస్లో ఆస్ట్రేలియా 1-0 లీడ్తో కొనసాగుతుంది. ఇండియాకి ఓటమి తర్వాత ఈ సిరీస్ సొంతం చేసుకోవడానికి చివరి 3 టీ20ల్లో 3కి 3 గెలవాల్సి ఉంది. కాగా ఒక్కటి ఓడిపోయిన ఇండియా సిరీస్